గుర్తుపెట్టుకోండి, ఏ రోజైతే కంప్లైంట్ ఫామ్ మీద సంతకం పెట్టారో అది మీ డైవోర్స్ మీద పెట్టిన సంతకం గుర్తుపెట్టుకోండి. ఇలాంటి సిచ్యువేషన్ మీ లైఫ్లో వస్తుంది అంటే మీరు మీ మంది బారమరంతో వెళ్ళి పోలీస్ స్టేషన్లో అడుగుపెట్టి మీరు ఒక కంప్లైంట్ లాడ్జ్ చేశారు అన్న సిచ్యువేషన్ వస్తే గుర్తుపెట్టుకోండి, మీరు డివోర్స్ పేపర్ మీద సంతకం పెట్టడానికి సిద్ధమైపోతేనే మీరు ఆ సిచ్యువేషన్లో సంతకం పెట్టండి. ఎవరో చెప్పారండి, మీ ఇంట్లో పెద్దవాళ్ళు పిన్నవాళ్ళు లేకపోతే మీ ఇంట్లో ఆడపడుచులో మేనమామలో ఉంటారు కదా రిలేషన్స్, అమ్మాయి తరపున ఉన్న బంధువులు ఎవరైతే ఉసిగొలుపుతారో వీళ్ళందరూ తర్వాత ఒక్కరు కూడా కనబడరు. కొద్ది రోజులు గడుస్తున్న కొద్దీ మీ తరపున ఎవ్వరూ కనబడరు. తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది? ఇదే ఉత్సాహం కలిపినటువంటి మీ నాన్నగారే మీ తండ్రి గారే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంత కష్టపడి చేశాను ఈ పాడు మొహందానికి ఇలా తయారైంది ఏంటో, వాళ్ళు బాగానే ఉన్నారు, ఇటు వాళ్ళు బాగానే ఉన్నారు, ఇంత కష్టపడి నీ లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తే సమయానికి ఇంటి పట్టం లేకుండా మొగుడు సరికి సంసారం చేయక ఇట్టా తయారైందని చెప్పి ఇదే తండ్రి అనే మాటలు కూడా ఉంటాయి. తల్లి కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఒక సందర్భంలో తల్లిదండ్రులైనా పోషిస్తారు, పెంచుతారు, కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఏ తల్లి ఏదో కోపంలో మాట్లాడుంటారు, కానీ తరువాత ఫేస్ చేయాల్సింది మీరే. గుర్తు పెట్టుకోవాలి, మీరు ఆ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాలంటే సరే ఇక్కడ తాగుతుందా కాదు. పోలీస్ స్టేషన్ నుంచి ఇక ఫోన్లు వస్తూ ఉంటాయి, పరిచయం 2 రోజులకు వస్తారు. అమ్మ మీ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొని రండి, చూపించడానికి తీసుకొస్తారు ఫోను. అమ్మ మీ భర్తకి ఇంకేదైనా కాంటాక్ట్ నెంబర్ ఉందా ఇవ్వండి అని ఒకసారి ఫోను. ఇంకా ఏమైనా ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నాయా అది కూడా సబ్మిట్ చేయమని చెప్పి పోలీసులు ప్రతి 2 రోజులకి 1 రోజుకి మీకు ఫోన్ చేస్తూనే ఉంటారు.